శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యమధర్మరాజు నచికేతుడికి చేస్తున్నటువంటి ఆత్మజ్ఞాన బోధ ఇప్పుడు చాలా అది ఒక ఉన్నతోన్నత స్థితికి చేరింది అని మనం భావించవచ్చు. అంటే ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చక్కగా సూటిగా అర్థమయ్యేటట్లు చెప్తున్నాడు. ఆ విషయాన్ని ఎక్కడెక్కడ మనకి అర్థం కాదో అక్కడక్కడలా భగవత్పాదులు ఆ ఉపనిషద్ ఋషుల యొక్క ఆంతర్యాన్ని వ్యక్తీకరిస్తూనే ఉన్నారు. ఈ విధంగా మనం చూసుకుంటూ వస్తే ఇప్పుడు ఈ తృతీయ వల్లిలో ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ తృణాచికేతాః. యస్సేతురీజానానాం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహి. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ. ఇంద్రియాణి హయాన్యాహుః విషయాస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః. ఇది అద్భుతమైన బోధ. ఆత్మానం రథినం విద్ధి అనే ఈ మంత్రవర్ణం మనకి యథాతథంగా భగవద్గీతలో పరమాత్మ యొక్క నోటి నుండి కూడా వచ్చిందే. ఇదే ఆత్మ విద్యోపదేశానికి పరమ ప్రధానమైనటువంటి మంత్రవర్ణం. దీనికి ఈ 3-4 శ్లోకాలకు మూలం మొదటి శ్లోకంలోనే ఉంది అని అక్కడ చెప్పారు మనకి భగవత్పాదులు. అందులో ఏ రూపంలో ఉంది, ఎలా ఉంది అంటే ఛాయాతపౌ. ఆ ఛాయాతపౌ, ఛాయ ఆతపం, ఆ రూపంలో ఇద్దరు ఉన్నట్టు, రెండు ఉన్నట్లు మనం చాలా వివరంగా ఆ విషయాన్ని చూసాం. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కర్మ జ్ఞాన ఫల కర్మ మార్గం, జ్ఞాన మార్గం, ఈ రెండూ కూడా మానవుణ్ణి ఉన్నతోన్నత స్థితికి తీసుకొని వెళ్ళేవే. ఇది నిర్వివాదమైన అంశం. ఏమిటది? కర్మ మార్గము, జ్ఞాన మార్గము రెండూ కూడా మానవుణ్ణి అత్యున్నతమైన స్థానానికి ఎప్పుడు జీవించి ఉండగాను మరణించిన తరువాత కూడా ఉన్నతోన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి అవి రెండు సరిపడినవే. అయితే రెండెందుకండి, ఏదో ఒకటి ఉంటే చాలు కదా అంటే ఇక్కడే ఉంది లోకంలో విచిత్రమైనటువంటి ఆ లోకపు నడక తీరు అంతా. అది చెప్పడానికే ఇప్పుడు ఈ 3 మంత్రవర్ణాలు వస్తున్నాయి. ఏం చేస్తాడు జీవుడు? పూర్వజన్మలో ఏ వాసనలు అయితే ఉంటాయో ఆ వాసనలు బాగా చోదనం చేయటం వల్ల మళ్ళీ వచ్చి ఆ వాసన ఫలితాలను అనుభవించడానికి ఉపాధుల్లో పడతాడు. ఉపాధుల్లో పడి ఏం చేస్తాడు? అనేక రకాల కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆ అనేక రకాల్లో సుకృతాలు ఉంటాయి, దుష్కృతాలు కూడా ఉంటాయి. సుకృతానికి సుకృత రూపమైన ఫలం,
దుష్కృతానికి దుష్కృత రూపమైన ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. వాటిని సుకృతాన్ని అనుభవించడానికి మళ్ళీ అసలు ఈ భూమిని మిగతా గ్రహాలన్నీ వదిలిపెట్టి పరమాత్మ ఈ ఒక్క భూమిని తాను సృష్టించుకొని తనకు ఉండే చోటుగా సృష్టించుకున్నాడా అనిపిస్తుంది. సరే, అంటే తన మనస్సులో తనకు కలిగిన ఊహలన్నీ, తన ఆలోచనలన్నీ యథార్థం చేసుకోవడానికి ఈ భూర్భువ సువర్లోకాలనే ఆయన సృష్టించుకున్నాడేమో. ఇది ఒక ఊహ, ఆలోచన, తరంగం అంతే తప్ప ఇది ఇందులో అన్ని యథార్థాలుగా ఉండవు. ఇప్పుడు ఏం చేస్తాడు? సుకృతం అయితే సుకృత ఫలితం అనుభవిస్తాడు, దుష్కృతం అయితే ఆ దుష్కృత ఫలితం కూడా అనుభవిస్తాడు. ఇది ఎలా ఉంటుంది అంటే, తాను ఆ ఎదురుకుండా కనిపించేదంతా జగత్ అంతా, అలాగే తన ఈ ఉపాధి అంతా ఇదే నేను, ఇదే నా ఆత్మ అని అనుకుంటాడు. అనుకుని తదనుగుణంగానే క్రియాకలాపాలు నిర్వహిస్తూ ఉంటాడు. అది అతన్ని దీంట్లో నుంచి ఇదే ఆత్మ, ఇదంతా ఆత్మే, ఇది నేనే అని అనుకోవడం వలన అందులో ఇంకా కూరుకుపోతాడే తప్ప అందులో నుంచి పైకి ఉద్ధరింపబడే అవకాశం లేదు. పైగా ఏం చేస్తున్నాడు? తాదాత్మ్య భావాన్ని పొందుతున్నాడు ఆ ఉపాధితోటి, ఈ జగత్తుతోటి కూడా. అలాగా అనాత్మ, ఇవన్నీ ఆత్మ వస్తువులు కాదు, ఇది యథార్థం కాదు. ఇప్పుడు ఇదిగో ఛాయ, ఆతప అనే మాటలు చెప్పడానికే ఈ 4 ముక్కలు మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇలా కాదు, ఈ విధంగా ఇదే ఆత్మ అనుకుని ప్రవర్తించేవాడు అలా ఉంటాడు. కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్కసారి ఇదంతా ఆత్మ కాదు, అనాత్మ పదార్థం, పైకి బాహ్య ఆంతరం కూడా. ఆంతరం అంటే లోపల ఉండేటటువంటి ఈ అన్ని కోశాలు, పంచకోశాలు, ఇవంతా కూడా అనాత్మ పదార్థమే. నాకే మనస్సులో ఇటువంటి ఏ వాసనలు లేని, ఇటువంటి అనాత్మ కాని ఒకానొక దివ్యమైన ఆత్మభావం నాకు ఉన్నది అనిపిస్తూ ఉంటుంది. అది ఏమిటో నేను తెలుసుకోవాలి. ఆ స్థితిలో నుంచి ముందుకు బయలుదేరిన వాడే నచికేతుడు. అంటే మనం ఆ స్థితిలో ఉంటే మనం కూడా ముందుకు బయలుదేరవచ్చును అని అర్థం. ఇతన్ని ఏమంటారు? జిజ్ఞాస కలవాడు, బ్రహ్మ జిజ్ఞాస కలవాడు అంటారు, ఆత్మదర్శి అంటారు. కేవలం ఇటువంటి విధానం లేక కేవలం తనకు తానుగానే ఆ అనాత్మ పదార్థాలతో ఇదే నేను, ఇదే నేను అనుకుని ఆ విధంగా చేసేవాడు మామూలు సామాన్య సంసారిగా అవుతున్నాడు. ఈ ఆత్మ దర్శనం చేత అజ్ఞాన కల్పితమైనటువంటి జీవత్వం పోతుంది. నేను జీవుణ్ణి అనుకుంటున్నాడు. ఈయనేమో నేను జీవుణ్ణి కాదు, నేను స్వస్వరూపాన్నే అనుకుంటాడు ఆత్మజ్ఞాని. ఇలా అనుకోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే, క్రమంగా ఆ జీవజ్ఞానం కాస్త శిథిలమైపోతుంది. ఈ 2 భావాలు మనలోనే ఉన్నాయి. ఏ 2 భావాలు? జీవభావం, జీవభావానికి వ్యతిరేకమైన ఆత్మభావం, స్వరూపభావం, ఇవి కూడా తనలోనే ఉన్నాయి, మానవుల్లోనే. ఇది ఒకటి స్వస్వరూపం, రెండవది ఆభాస అయినప్పుడు ఈ నేను జీవుడినే తప్ప నాకు వేరే భావం కలగటం లేదేమిటి? మీరు చెప్పినటువంటి ఆత్మభావం నాకు కలగటం లేదేమిటి? ఎందుకు కలగటం లేదు అంటే, ఉన్నది ఆత్మభావం. ఇప్పుడు జీవుడు ఆత్మ అని అసలు ఉన్నది ఒకటే పదార్థం, ఆ స్వరూపమే ఉన్నది ఒకటే. కానీ జీవుడు ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఈ విషయం మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ నాకు స్వస్వరూపావస్థితి నాకు అసలు ఆలోచనకు రావట్లేదు. ఎవరో చెప్పినా విన్నా దాని మీద నాకు నమ్మకం కుదరట్లేదు.
అని గనక అనుకుంటే, ఎందుకని దానికి కారణమని ఆలోచిస్తే, ఇదిగో ఈ జీవభావం బాగా ఎక్కువైపోయి దాన్ని కప్పేస్తుంది. ఎంత కప్పేసినా అది పోదు. అది ఆ విషయం చెప్పటానికే మొట్టమొదటి శ్లోకం వచ్చింది. ఏమని చెప్పింది మొట్టమొదటి శ్లోకం? ఋతం పిబంతౌ. ఎంత ఈ జీవభావం ఎంత ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మభావాన్ని ఎంతగా కప్పేసింది అంటే, ఇది ఒకటే ఉంది, ఆత్మభావం లేదు అనే స్థితికి కూడా వచ్చేస్తుంది. కానీ ఏమనిపిస్తుంది అంటే, ఈ జీవభావం వల్ల ఒకవేళ ఆ ఆత్మజ్ఞానం ఉన్నా, పరమాత్మ స్వరూపం ఉన్నా, అది కూడా ఈ జీవభావం లాగానే ఉంది, ఈ జీవత్వ లక్షణాలనే అనుభవిస్తోంది అని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి నువ్వు అనుకున్న దాన్నే ముందు మంత్రం దాన్ని వర్ణించి చెప్తున్నది, ఋతం పిబంతవు అని. ఆ విధంగా ఆ చేసిన స్వకృతం యొక్క ఆ ఫలాన్ని అనుభవిస్తున్నట్లుగా ఉన్నారు అని చెప్తున్నది. ఆ స్వరూప జ్ఞానం ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా అది తెలియాలి. ఇది ఎలాంటిది అంటే, ఇక్కడ దీనికి ఒక అద్భుతమైన దృష్టాంతం చెప్పారు. ఏమని దృష్టాంతం చెప్పారు? ఒక హరిశ్చంద్రుడు పాత్రధారి ఉన్నాడనుకో, అతడు ఏం చేస్తాడు? ఆ నాటకం వేసినప్పుడు హరిశ్చంద్రుడు వేషం వేస్తాడు. అంతకు పూర్వం అతనికి ఏదో పేరుంది. హరిశ్చంద్రుడి వేషంలో ఉన్నప్పుడు ఆ పేరు అవి అతనికి గుర్తు రావు. తానే హరిశ్చంద్రుడు అనుకొని ఆ పాత్రను పోషిస్తాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ యువతలకు వచ్చిన తర్వాత అప్పుడు అతనికి తన స్వరూప స్థితి తెలుస్తుంది. ఎంతకాలం హరిశ్చంద్ర పాత్రను పోషిస్తే అంతకాలం ఉంటుంది ఆ భావం. అనాత్మగా ఎంతకాలం ఉంటే ఇదే నేను అనుకునే భావం ఎంతకాలం ఉంటే అంతకాలం ఆ భావం ఉంటుంది. కానీ అది తెచ్చిపెట్టుకున్నదే కదా, అసలు స్వరూపం కాదుగా. అసలు స్వరూపం వ్యక్తి వేరే ఉన్నాడుగా. అందులోకి వచ్చినప్పుడు ఆ విషయం తెలుస్తుంది. అలాగే ఇదే నేను అనుకునే భావం ఎప్పుడు సన్నగిల్లుతుంది అంటే, తనలో ఇదేనే అనే భావం చేత కప్పివేయబడిన స్వస్వరూప స్థితి నెమ్మదిగా అతని హృదయాకాశంలో చిన్న చిన్న కాంతి కిరణాలని వెదజల్లుతూ ఎప్పుడైతే బయలుదేరుతుందో, అది బయలుదేరడం ఏదో కాదు, క్రమక్రమంగా వృద్ధి పొందుతుందో, ఇంకా ఆ దశలో ఆ పరిణామ క్రమంలో అతడికి నేను ఈ జీవుణ్ణి కాదు, నేను స్వస్వరూపాన్ని అనే జ్ఞానం గట్టిగా బయటపడుతుంది. ఆ మాట ఇది ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే. రెండూ ఉన్నాయి గుహలోనే. ఛాయాతపౌ, ఛాయ ఆతపం. ఆతపం అంటే దీన్నే వెలుగు నీడ. అంటే ఈ ఛాయాతపాల్ని మనం ఏమని భావిస్తున్నాం? జీవుడు దేవుడు అని భావిస్తున్నాం. ఈ నిజంగా ఛాయాతపం అనే దృష్టాంతం తీసుకుని చూసినట్లయితే, అసలు సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు ప్రకాశం ప్రపంచమంతా నిండుతోంది. మధ్యలో ఒక వస్తువు పెట్టాం. ఆ వస్తువు నువ్వు ఆ వస్తువుని అక్కడ ఉంచడంతో సూర్యుడికి ఏం సంబంధం లేదు, ఆ ప్రకాశానికి సంబంధం లేదు. ఆ వస్తువుని పెట్టడం వల్ల దాని నీడ కింద పడుతోంది. అది ఛాయ. ఈ ఛాయని సూర్యుడు సృష్టించాడా? లేదు. ఎవరు సృష్టించారు? ఈ వస్తువు సృష్టించుకుంది. వస్తువు ఏమిటి ఇక్కడ? ఉపాధి. జగత్తే ఉపాధి. ఆ ఉపాధిలో ఆ సూర్యకిరణాలు ప్రతిఫలించి అది నీకు వేరే రకమైనటువంటి ఆలోచనల్ని కలిగించి ఇదే నేను అనే భ్రాంతిని కలిగింపచేస్తున్నాయి. నిజానికి ఎప్పుడైతే ఆ వస్తువు తొలగింపబడుతుందో సూర్యకాంతి వినిర్మలంగా సర్వత్రా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఉపాధి జ్ఞానం పోతే అంటే దాని అంతటా అది పోదు, మనం పోగొట్టుకోవాలి. ఆ ప్రయత్నమే వేదాంత సాధన. నిత్యము ఈ సాధన జరగాల్సిందే. లేకపోతే ఇది పెద్ద రాక్షసుడల్లే
రావణాసురుడు విజృంభించినట్లు విజృంభిస్తుంది. అందుకే ఆ కథలన్నీ అక్కడ కల్పించి చెప్పారు అని ఇక్కడ జీవాత్మ యొక్క స్వరూపం ఏమిటో ఈ మంత్రంలో స్పష్టంగా వివరించి రెండవ మంత్రంలోకి వచ్చి అక్కడేం చెప్పారు అంటే ఆ మంత్రం యస్సేతురీజానానాం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం నాచికేతగం శకేమహి. మేము తెలుసుకోగలము. ఆ బ్రహ్మ జిజ్ఞాస ఎప్పుడైతే కలిగిందో ఆ సంస్కార ఫలితంగా, ఏ సంస్కారం, నేను ఈ నాచికేత అగ్నిని దాన్ని చయనం చేస్తున్నాను, పంచాగ్ని విద్యని పంచాగ్నుల్ని ఉపాసిస్తున్నాను అనేటటువంటి ఈ కార్యక్రమాలు ఎంత బలంగా నిర్వహింపబడితే ఆ వ్యక్తిలో ఆ జిజ్ఞాస అంత బలంగా ప్రారంభమవుతుంది. అప్పుడు ఆ బలం ఎంతవరకు పెడుతుంది అంటే నేను ఈ పంచాగ్ని విద్యని, ఈ నాచికేతాగ్ని విద్యని సేతువుగా చేసుకుని ఈ సంసారంలో నుంచి దాటి వెళ్ళి స్వస్వరూప జ్ఞానాన్ని పొందుతాను, అంత ప్రయత్నం చేయాలి నువ్వు అని చెప్పడానికి రెండవ మంత్రం. మొదటి మంత్రంలో జీవాత్మ పరమాత్మ అనే రెండు విధానాలు, రెండు స్థితులు చెప్పారు. రెండవ దాంట్లో బ్రహ్మవాదులు అంటే బ్రహ్మనిష్ఠులు కానీ కర్మనిష్ఠులు కానీ దాన్ని పొందటానికి అవకాశం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం మొదటికి తీసుకొచ్చి మూడవ శ్లోకంలో దాన్ని తీసుకువెళ్ళే ఉపాయం ఈ మాట ఆత్మానం రధినం విద్ధి అనే మంత్రవర్ణం ఇక్కడ చెప్పబడకపోతే 1-2 మంత్రవర్ణాల్లో చెప్పబడినటువంటి భావం వరకు వచ్చి మనం ఆగిపోతాం. ఏం చెయ్యాలో, ఎటు వెళ్ళాలో, ముందుకి ఏ విధంగా నడక సాగించాలో తెలియదు. శాస్త్రమా చెప్తున్నది ఏమని అంటే ఇది ఈ ఉపాధి మాత్రమే అని, ఇది యథార్థం కాదు అని, ఆభాస అని. కానీ యథార్థాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విధానం తెలియటం లేదు. అది తెలియజెప్పటం కోసమే ఇప్పుడు ఆత్మానం రథినం విద్ధి మనఃప్రగ్రహ శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ మంత్రవర్ణాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ విధంగా స్వస్వరూప జ్ఞానం సంపాదించడానికి కావలసినటువంటి ఆ స్థితిని నువ్వు చేరుకోవటానికి ముందు నీ దగ్గర ఉన్నటువంటి నీ సాధన సామగ్రి ఏమిటి, ఆ ఉన్న సాధన సామగ్రిని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇప్పటిదాకా ఏ విధంగా ఉపయోగించుకొని నేను జీవుణ్ణే అనుకున్నావు, కర్మ మార్గ ఉపాసనా మార్గ జ్ఞాన మార్గాల్లో నిష్ఠుడవై నిరతుడవై ఇప్పుడు స్వస్వరూపం పొందాలి అనే తహతహతో ముందుకు వెడుతున్నావు అని ఈ విషయాలన్నీ లోపల దృష్టిలో పెట్టుకొని ఉపనిషత్ ఏమన్నది? ఆత్మానం రథినం విద్ధి తత్ర తం తం ఆత్మానం అంటే రుతపం సంసారిణం. అది ఆత్మానం అంటే తనని తాను. భగవత్పాదులు అర్థం చెప్తున్నారు. రుతపం రుతం పిబంతవు, పా అంటే తాగేవాడు, రుత అంటే కర్మఫలం, అదే సత్యం అని అర్థం చెప్పారు అక్కడ. ఆ రుతాన్ని పానం చేసేవాడు అంటే ఆ రుతం కర్మఫలాల్ని అనుభవించేవాడు ఎవరు? జీవుడు. అతడు సంసారి. అనుభవించకుండా చూసేవాడు అసంసారి అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ సంసారి రుతపుడు, కర్మఫలాన్ని అనుభవిస్తాడు. ఆత్మానం అంటే అతడే. ఇక్కడ జీవుడు అని అనుకుంటున్నటువంటి తాను. అంతేకాని ఇక్కడ ఆత్మానం అంటే స్వస్వరూపం అని అర్థం కాదు. తాను అది. అటువంటి నిన్ను నువ్వు ఏమని తెలుసుకోవాలి? రథినం విద్ధి. విద్ధి అంటే జానీహి, తెలుసుకో. నిన్ను నువ్వు ఏమని తెలుసుకో. ఎవరికి చెప్తున్నారు ఈ మాట? జీవుడికి చెప్తున్నారు.
ఏమని? నిన్ను నువ్వు ఒక రథినం అంటే రథస్వామినం. రథానికి ఒక అధిపతి ఉంటాడు కదా, ఆ రథాన్ని అది కూర్చుని దాన్ని తనకు కావలసిన విధానంగా తోలుకుంటూ వెళ్ళి దాని మీద కూర్చుని తను చేయవలసిన పనులు చేసే ఒక యజమాని, స్వామి. నువ్వు ఒక విషయం తెలుసుకోవయ్యా, నువ్వు జీవుడిని అనుకుంటున్నావు, అది అలా ఉంచు. నువ్వు ఒక రథస్వామివి అనుకో. చక్కగా ముందు కూర్చోబెట్టి ఒక మాట చెప్పారు. మనం ఏమనుకోవాలి ఇప్పుడు? నేను రథస్వామిని అని ఇది విద్ధి జానీహి. తెలుసుకున్నామండి, అంగీకరించాం, ఒప్పుకున్నాం. మళ్ళీ వెంటనే మనకు అనుమానం వస్తుంది, రథం ఏదండి? నన్ను రధికుడు అన్నారు, బాగానే ఉంది. రథం ఏది? శరీరం రథం ఏవతు, నీ శరీరమే రథము. అంటే ఇప్పుడు రథం ఏం చేయబడుతుంది? తీసుకుపోబడుతుంది, అంతే కదా. లాక్కుపోతారు. అక్కడ ఎవరు లాక్కుపోతారు దాన్ని? గుర్రాలు. ఇప్పుడు శరీరం, నేను రథికుణ్ణి, నా శరీరం రథం అన్నావు. నా శరీరం రథం అంటే ఎలాగా? ఎందుకని? దాన్ని సమర్థించాలి కదా. చెప్తున్నారు, రథబద్ధ హయస్థానీయై, రథానికి కట్టబడినటువంటి గుర్రముల స్థానములో ఏమున్నాయి? ఇంద్రియై అపకృష్యమాణత్వాత్. అక్కడ రథాన్నేమో గుర్రాలు లాక్కుపోతున్నాయి, ఇక్కడ ఈ శరీరం అనే రథాన్ని ఇంద్రియాలనే గుర్రాలు లాక్కుపోతున్నాయి. అపకృష్యమాణత్వాత్ శరీరస్య. కాబట్టి ఇప్పుడు ఆత్మానం, నిన్ను నువ్వేమో రథివి అని తెలుసుకో, రథికుడు అని తెలుసుకో, నీ శరీరమే రథము అని తెలుసుకో. ఇంకా పోతే నువ్వు రథికుడివి, ఒక సారథి ఉండాలి. నువ్వే సారథివి, నువ్వే రథికుడివినా? అలా కుదరదు, నీకో డ్రైవర్ ఉండాలిగా. అది చెప్తున్నారు. బుద్ధింతు అధ్యవసాయ లక్షణం సారథిం విద్ధి. నీ బుద్ధే దానికి సారథి, బుద్ధే సారథి. నువ్వే రథికుడివి, నీ శరీరమే రథం, నీ బుద్ధే సారథి. ఆ సారథి ఎటువంటి బుద్ధి? అధ్యవసాయ లక్షణం, నిర్ణయాత్మకం. ఇది ఇంతే, నేను ఇలాగే చేస్తాను అని ఒక సంకల్ప వికల్పాలైతే మనస్సు, అదే మనస్సు నిర్ణయాత్మకమైతే బుద్ధి. ఒకటే అక్కడ ఉన్నది. రెండు అదొకటి ఇదొకటి లేవు. ఆ జీవాత్మ పరమాత్మ రెండు వేరువేరుగా లేవు, అసలు ఉన్నది ఒకటే. కానీ నువ్వు రెండు అనుకుంటున్నావు. ఎంత అద్భుతమైన గ్రంథం నడుస్తున్నదో దీన్ని బట్టి మనం ఏం ఊహించాలో, ఏం ఆలోచించాలో. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనకి ఈ ఆలోచనలు మనస్సుకి పట్టక, ఈ మనస్సుకు పట్టకపోవటం ఏమిటి అంటే దీని గురించి ఒక మాట చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనేక రకాల వృత్తులు ఉన్నాయి లోకంలో. డాక్టర్లు, ఉపాధ్యాయులు, లాయర్లు, ఇట్లా ఒక్కొక్క వృత్తిలో కొన్ని రకాల పదజాలం వాడబడుతూ ఉంటుంది కదా. ఆ పదజాలం వాళ్ళకే తెలుస్తుంది. మరొక వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ వృత్తిలో పదజాలం తెలియదు. అలాగే వేదాంత విద్యలో కొంత పదజాలం ఉంటుంది, అది మనకి నిత్య జీవితంలో ఉపయోగించరు, తెలీదు. అంటే ఆ వేదాంత వాతావరణం మనకి లేదు. లేకపోవటం వలన ఏమైంది అంటే మనలో జీవభావం ఇంకా పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. అది మూలాన ఏమవుతుంది? ఈ వేదాంత పరిచయం, వాతావరణ పరిచయం లేకపోవటం మూలాన మనస్సు దాని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటుంది. ఆ మనస్సే అలా కాదు ఇలాగా అని ఆ పూర్వజన్మ సంస్కార ప్రేరితమై లేదా గురుబోధ ప్రేరితమై ఈ శ్రవణ మనన నిధిధ్యాసనాది కార్యక్రమాల చేత ప్రేరితమైనట్లయితే నిర్ణయాత్మకంగా వ్యవహరించి ఇలాగే చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్తుంది. అటువంటి నీ అధ్యవసాయ లక్షణం కలిగిన నీ బుద్ధియే సారథి. అది ఆత్మానగం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి. ఆ బుద్ధి బుద్ధి నేతృప్రధానత్వాత్ శరీరస్య సారథి నేతృప్రధాన ఇవ రథః.
రథం సారథి నేతృప్రధానం. సారథి ఎటు తీసుకుపోదలుచుకుంటే రథం అందులో అటు తీసుకుపోతాడు వాడు. అలాగే నీ బుద్ధి చేత తీసుకొని పోబడేది ఈ శరీరం, ఈ రథం. సర్వం హి దేహగతం కార్యం బుద్ధి కర్తవ్యం ఏవ ప్రాయేణ. ఇది భగవత్పాదుల యొక్క రూలింగ్ అంటే అబ్జర్వేషన్. సర్వం హి దేహగతం కార్యం బుద్ధికర్త. నీ దేహంలో ఉండే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి పని ప్రాయేణ, ఎక్కువసార్లు, చాలాసార్లు, తరచుగా, అంతా ఇంచుమించుగా అన్నీ బుద్ధి చేతనే చెయ్యబడతాయి. ఏవి? ఈ దేహంలో ఘటిల్లేటటువంటివి అన్నీ ఏమేమిటవి? మనః, సంకల్ప, వికల్పాది లక్షణం, ప్రగ్రహం, రశనాం విద్ధి. తర్వాత దాంట్లోకి వెళ్తున్నాడు. ఇవన్నీ బుద్ధి కర్తవ్యములే. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ప్రగ్రహం, మనఃప్రగ్రహమేవచ. అన్నీ ఉన్నాయి సామగ్రి. రథం ఉంది, సారథి ఉన్నాడు, రథికుడు ఉన్నాడు, గుర్రాలు ఉన్నాయి, పగ్గాలు కావాలి. ఆ పగ్గాలు ఏం చెప్తున్నారు? మనస్సే. ఎటువంటి మనస్సు? సంకల్ప వికల్పాది లక్షణం. సంకల్ప వికల్పాల అనే లక్షణం కలిగినటువంటి మనస్సే ప్రగ్రహం, రశనాం, పగ్గము, వాటిని తోలే పట్టుకునే ఆ త్రాడు, కళ్యాలు. రశనాం విద్ధి అంటే మనసాహి ప్రగృహీతాని శ్రోత్రాదీని కరణాన్ని ప్రవర్తంతే రశనయా ఇవ అశ్వాహ. ఆ మనస్సు అనేదే ఈ ఇంద్రియాలకి కళ్యాలు వేసి, తాళ్ళు వేసి పట్టుకుంటుంది. ఏ కన్ను, నువ్వు దీని మీదకి వెళ్ళద్దు, దీని మీదకి వెళ్ళు అని అడుగుతోలుతుంది. అదే చెప్తున్నారు. మనసాహి ప్రగృహీతాని శ్రోత్రాదీని కరణాన్ని. మనస్సు చేత ప్రగృహీతాని, గట్టిగా లాగి పెట్టబడినటువంటి ఆ ఇంద్రియములు ఏం చేస్తాయి? ప్రవర్తంతే. ఇక అప్పుడు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. అదే మనస్సు నువ్వు ఎటు వెళ్ళొద్దు, కళ్ళు మూసుకుని కూర్చో, నువ్వు దేన్ని చూడొద్దు అని చెప్పదు. ఒకవేళ చెప్తే అలాగే చేస్తాయి. వాటిదే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అన్నింటికి అన్నీ సమకూడినాయి. అక్కడ రథం ఉంది, రథికుడు ఉన్నాడు, సారథి ఉన్నాడు, మరి అశ్వములు ఉన్నాయి, ప్రగ్రహములు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఆత్మానం రథినం విద్ధి. నేనే రథికుణ్ణి, నా శరీరమే రథం, నా బుద్ధే సారథి, నా ఇంద్రియాలే గుర్రాలు, నా మనస్సే ప్రగ్రహం తాడు. ఇలా దృష్టాంతంలో ఇది రూపకాలంకారం ఎందుకని పోల్చారండి? శరీరం రథం ఏమిటి, నేను రథికుణ్ణి ఏమిటి, నా బుద్ధి సారథి ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈ జీవుడు అనేవాడు అవిద్య మూలకంగా వచ్చి ఈ సంసారంలో ఈ ఉపాధిలో పడ్డాడు అని చెప్పాం కదా. ఇప్పుడు అతను ఏం చేయాలి? పడినా అతడి అతని హృదయం అనే గుహలో ఆ జీవలక్షణము ఉంది. అతనికి తెలియకుండానే ఆ స్వస్వరూప లక్షణం కూడా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రథం అనేది ఎటువైపుకి తీసుకెళ్ళాలి? ఇంకా జీవభావంలోనే కూరుకుపోయేటట్టు చేయాలా, లేదా అటు స్వస్వరూపావస్థితిని తెలుసుకోవటానికి కావలసిన విధంగా దాన్ని నడిపించుకుంటూ వెళ్ళాలా? అనుభవించేది ఒకడే, జీవుడే. ఈ జీవఫలాన్ని అనుభవిస్తున్నాడు. ఆ స్వరూపావస్థితిని కూడా అనుభవించవలసిందే అతడే. దాన్ని కూడా అనుభవిస్తున్నాడు. ఇక్కడ మానవుడు ఒక పని చేస్తున్నాడు. ఆత్మధర్మాల్ని తీసుకొచ్చి బుద్ధిలో ఆరోపించి ఇదే ఆత్మ అంటున్నాడు. అలాగే ఈ బుద్ధి ధర్మాలైనటువంటి వాటన్నింటినీ తీసుకెళ్ళి అందులో ఆత్మలో ఆరోపించి ఆత్మ అంటే ఇదే బుద్ధే అంటున్నాడు. రెండింటికి
రెండింటినీ ఒకే ఘాటన కడుతున్నాడు అని మనం చెప్పవచ్చు అన్నమాట. అంటే ఆత్మ యొక్క ఈ ఉపాధి సర్వం మొత్తం అంతటా ఉన్నటువంటి ఆత్మస్వరూపం, ఆ స్వరూపం యొక్క ఈ ఉపాధి యొక్క ధర్మాల్ని స్వరూపంలో, స్వరూపం ధర్మాల్ని ఉపాధిలో, ఇది ఇక్కడ బాగా జటిలమైపోయి సమస్య ఏది ఏమిటో తెలియని అయోమయ స్థితిలో మానవాళి అంతా కొట్టుమిట్టాడుతున్నది. ఆ విధంగా అన్యోన్యం ఆరోపణ చేసి క్రమంగా ఆ విధమైనటువంటి ఆ విజ్ఞాన జ్యోతి కొంచెం మిణుకుమంటూ ప్రకాశించటం మొదలుపెట్టినప్పుడు ఆ బుద్ధి ఇతన్ని స్వస్వరూప జ్ఞానం వైపుకు తీసుకుని వెళ్ళాలి. అందుకోసమే ఈ 3వ శ్లోకం చెప్పబడుతున్నది. ఏమని చెప్పారు? ఆత్మానం రధినం విద్ధి. ఈ మధ్యలో ఇది బాగా అటు ఇటు ఉన్నటువంటి జంక్షన్ లాంటిది అన్నమాట. ఎటు పెడితే ఏది వస్తుందో ఇప్పుడు ఆ బుద్ధి అనే సారథికి తెలియాలి. అంత దూరదృష్టితో కనుక బుద్ధి అనేటటువంటి సారథి వ్యవహరించినట్లయితే దాన్ని తప్పనిసరిగా స్వస్వరూపం వైపుకి నడుపుతుంది బుద్ధి. ఇంకా అప్పుడు మనస్సేం మాట్లాడదు. ఈ ఇంద్రియాలు ఏమీ చేయలేక నిశ్శబ్ద స్థితిని ఆవహించుకొని కూర్చుని అలా ఉంటాయి. అదే చెప్తున్నారు, ఆత్మానం రథినం విద్ధి, రథం శరీరం రథమేవతు, బుద్ధింతు సారథిం విద్ధి, మనఃప్రగ్రహమేవచ, మనసా హి ప్రగృహీతాని శ్రోత్రాదీని కరణాన్ని ప్రవర్తంతే అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు? ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాగుర్మనీషిణః. ఇంద్రియాణి హయానాహు విషయాన్ తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తా ఇత్యాగుర్మనీషిణః. మనీషిణః వివేకవంతులు ఉన్నారే, ధిషణాతత్పరులు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంద్రియాణి, ఈ ఇంద్రియాల్ని హయాన్ గుర్రములు అని ఆహుహు అంటున్నారు పెద్దలు. విచక్షణా జ్ఞానం గలవారు, వివేకవంతులైన వారు ఏమంటున్నారు? ఈ ఇంద్రియములే గుర్రములు అన్నారు. విషయాన్, ఆ ఇంద్రియాలకి విషయములైనటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఉన్నాయి చూసారా, వాటిని ఆ విషయాన్నంటే విషయములను, తేషు అంటే ఆ గుర్రాల విషయంలో, గోచరాన్ ఆహుహు అంటే ఆ గుర్రాలకి గోచరించేవేవి? త్రోవలు, దారులు. ఇంద్రియాలేమో గుర్రాలు, ఆ గుర్రాలకు కనిపించే త్రోవలేవి? ఇంద్రియముల యొక్క విషయములు. ఏమిటా విషయాలు అంటే శబ్దస్పర్శ రూప రసగంధాదులైనవి విషయములు అని ఈ విచక్షణ ఎవరు, ఇటువంటి విశ్లేషణ చేసి చూపించేది ఎవరు? మనీషిణః. మనీషులు అంటే వివేకవంతులు. ఇంద్రియాణి హయానాహు విషయాన్ తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాగుర్మనీషిణః. విషయాంతేషు గోచరాన్, గోచరించేవి త్రోవలు. ఏ త్రోవ కనపడితే ఆ త్రోవలో పోతూ ఉంటుంది. అది వద్దు ఈ త్రోవలో అని మళ్ళిస్తే ఆ త్రోవలోకి, ఏ త్రోవ కనపడకపోతే ఆగిపోతుంది. అలాగే గోచరాన్ ఆహుహు అవే త్రోవలు అని, దారులు అని చెప్తున్నారు. ఆత్మేంద్రియ మనోయుక్తం, శరీర ఇంద్రియ మనస్సులతో కూడినటువంటి ఎవరు అలా కూడి ఉన్నది? జీవుడు. ఈ జీవుణ్ణి భోక్త ఇతి ఆహుహు, ఇతన్నే భోక్త అంటున్నారు.
అంటే ఆ ఇంద్రియాలు తీసుకొని పట్టుకువచ్చి అందించే ఫలితాలు ఉన్నాయే, ఆ ఫలితాలను అనుభవించటమే భోక్తృత్వం. ఇక్కడ ఇంతకుముందు మంత్రవర్ణంలో రథం యొక్క రూపకాలంకారాన్ని ప్రయోగించి రథ విషయంగా అక్కడ విషయం చెప్పి దాన్ని ఇక్కడ ఇంకా వివరించి చెప్తున్నారు. ఇంద్రియాణి చక్షురాదీని హయాన్, కళ్ళు ముక్కు చెవులు ఇవి గుర్రములు, ఆహుహు అని చెప్తున్నారు. అంటే రథ కల్పనా కుశలాహ శరీర రథ ఆకర్షణ సామాన్యాత్. శరీరం రథం ఆకర్షింపబడినట్లుగా శరీరం కూడా ఆకర్షింపబడి ముందుకు లాక్కుపోబడుతోంది. కాబట్టి ఆ పోలిక చేత ఏమని చెప్తున్నారు? రథకల్పన కుశలురు ఏమని చెప్పారు? ఇంద్రియములే గుర్రములు అని చెప్పారు. బాగానే. తేషు అంటే తేషు ఏవ ఇంద్రియేషు, ఆ ఇంద్రియాలలోనే హయత్వేన పరికల్పతేషు, ఆ ఇంద్రియాలను వేటితో పోల్చి చెప్పారని చెప్పాము? హయత్వేన, గుర్రాలను పోల్చి చెప్పామే. ఆ ఇంద్రియాల్లోనే, ఆ ఇంద్రియాలకి వాటికి గోచరాన్ మార్గాన్ రూపాదీని విషయాన్ విద్ధి. ఆత్మేంద్రియ మనోయుక్తం శరీరేంద్రియ మనోభిసహితం సంయుక్తం ఆత్మానం భోక్తా ఇది సంసారీ ఇది ఆహుహు మనీషిణ వివేకిన. అది స్పష్టంగా తేషు గుర్రాలకి గోచరించేవే దారులు. ఆత్మేంద్రియ మనోయుక్తం అంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు వీటితో కూడినటువంటి ఆత్మానం, తనని తాను భోక్తా ఇది ఎవరనుకుంటున్నారు? సంసారి ఇది ఆహు, అతన్ని సంసారి అని మనీషిణ వదంతి చెప్పుతున్నారు. ఏమండి, ఇక్కడ ఆత్మ కూడా భోక్త అని అనుకోవచ్చా? అదే చెప్తున్నారు. నహి. ఈ 3 శ్లోకాల యొక్క సారాంశాన్ని చక్కగా ఒక్క మాటలో మనకి అర్థమయ్యే విధంగా భగవత్పాదులు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా ఇందులో మనం బోల్తా పడటం కానీ, అనుమానించటం కానీ, సంశయించటం కానీ వాటికి అవకాశం లేదు. ఏమని చెప్తున్నారు? నహి కేవలస్య ఆత్మనః, కేవల ఆత్మ. ఛాయాతపం అన్నారుగా, అక్కడ ఆతపం అదే ఆత్మ, ఛాయ ఇది ఆభాస. కేవలస్య ఆత్మనః అంటే ఇంద్రియాది ఈ శరీరాది ఉపాధులే నేను అనుకునేదేమో జీవాత్మ, అలా ఏమీ అనుకోనిది కేవలం తనకు తానుగా ఉన్నది ఆత్మ. అదే పరమాత్మ, అదే ప్రత్యేగాత్మ. ఏదైనా అదే స్వస్వరూపం, ఏదైనా అదే. అది ఉంది ఇది ఉంది అని చెప్పుకుంటూ వస్తుంది. ఋతంపై వంతం అంటే దీని బుద్ధి ధర్మాలు దాంట్లో ఆరోపించినందువల్ల అది కూడా ఈ పనులు చేస్తున్నదని తను మొలగటమే కాక ఆ ఆత్మ పదార్థాన్ని కూడా ముంచుతున్నాడు ఈ జీవుడు అని అనుకోవచ్చు, తప్పులేదు. నకి కేవలస్య ఆత్మనః భోక్తృత్వం అస్తి. అసలు కేవల ఆత్మకి భోక్తృత్వం లేదు, కర్తృత్వం అంతకంటే లేదు. అయితే ఏమండి, మరి నాకు వచ్చే ఈ కష్ట సుఖాలు ఏవో పెద్దగా ఏం రావట్లేదు, కానీ కష్టాలు వచ్చి పెడుతున్నాయి. వాటన్నింటికి ఆ దేవుడే కారణం అనుకుంటున్నా. కాదు, దానికి దీనికి మరి ఎవరండి కారణం? నువ్వే. నీకు నువ్వే కారణం. నీ మనస్సు నీ బుద్ధి రెండే నీ కారణం. నేను ఎప్పుడు నా మనస్సు మంచి పనులే చేస్తుందండి, నా బుద్ధి సరైన దారిలోనే తీసుకెడుతుంది, అయినా నాకు కష్టాలు. పూర్వజన్మలో ఎప్పుడు ఏం చేశావో ఆ ఫలితాలన్నీ అది దాన్నే ఏమంటారు, ఇది ప్రారంధం. అది దాన్ని అనుభవించక తప్పదు కదా, దాని ప్రకారమే వస్తాయి కష్టాలు. అలా అనుకొని నువ్వు సరిపెట్టుకోవాలి. లేకపోతే నువ్వు చేయగలిగిందే ఉంది, ఇంకా అందులోనే కూరుకుపోతావు, ఇందులో నుంచి బయట పడలేవు. అంతే, దానికి జవాబు అదే. నహి కేవలస్య ఆత్మనో భోక్తృత్వం అస్తి. మరి ఎలా వచ్చిందండి భోక్తృత్వం అని అంటే బుద్ధ్యాద్యుపాధికృతమేవ తస్య భోక్తృత్వం. బుద్ధ్యాది ఈ బుద్ధి ఉపాధి. ఒక కొండ ఉంది, ఆ కొండలో ఆకాశం ఉంది. నిజంగా ఆకాశం వచ్చి ఆ కొండలో కూర్చుని నేను ఈ కొండలో ఉన్న ఆకాశాన్ని అనుకుంటుందా? అది ఎప్పుడూ ఆకాశమే. అసలు నిజానికి ఈ కొండ ఆకాశంలో ఉంది. అలాగే ఈ బుద్ధ్యాది ఉపాధికృతాలలో
ఉండటం వలన ఏమవుతుంది, దానికి ఈ భోక్తృత్వం వచ్చి పడుతున్నది అని మనం అనుకుంటున్నాం. తథాచ శృత్యంతరం కేవలస్య అభోక్తృత్వం ఏవ దర్శి. ఈ మాట ఇక్కడే కాదు చెప్పింది, ఈ మరొక చోట కూడా చెప్పారు. ఎక్కడ బృహదారణ్యకంలో కూడా చెప్పారు. ధ్యాయతీవ లేలాయతీవ అని బృహదారణ్యకంలో చెప్పారు. మనస్సు ఏకాగ్రంగా ఉన్నప్పుడు ధ్యాయతీవ, చంచలంగా ఉన్నప్పుడు లేలాయతీవ. దీనికే ఇప్పుడు ఆ హిమాలయ పర్వతాలు లాంటివి అలా ఉంటే వాటిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ధ్యాయతీవ లేలాయతీవ అని. అంటే ఆ లేలాయతీవ అవి ధ్యాయతీవ పరమాత్మను అవి ధ్యానం చేస్తున్నాయి నిరంతరంగా అని అనిపిస్తున్నది అని అంటారు. ధ్యాయతీవ లేలాయతీవ ఇత్యాది. ఏవంచ సతీ. సరే, ఈ విషయం ఇలా ఉండగా వక్ష్యమాణ రథకల్పనయా వైష్ణవస్య పదస్య ఆత్మతయా ప్రతిపత్తి ఉపపద్యతే. చెప్పబోయేటటువంటి రథకల్పనయా, రథం అనే కల్పనతో ఏం చెప్పినట్టు అవుతున్నది? వైష్ణవస్య పదస్య ఆత్మతయా ప్రతిపత్తి. వైష్ణవ పదాన్ని, విష్ణు పదాన్ని, విష్ణుతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, ఇదే ఆత్మస్వరూపం అని ప్రతిపత్తి అర్థం చేసుకోవటం అనే విషయం ఉపపద్యతే కుదురుతున్నది, లేకపోతే అది కుదరదు. ఆత్మ కర్తృత్వ భోక్తృత్వాలు లేదు కాబట్టే ఆ వక్ష్యమాణమైనటువంటి ధ్యాయతీవ లేలాయతీవ అనే విషయం చెప్పబడింది. దాని అందుమూలానే ఈ రథకల్పన చేత బ్రహ్మజ్ఞాన నిష్ఠుడైన వాడు బ్రహ్మపదాన్ని చేరుకుంటాడు అనే ఉపపత్తి స్థిరమవుతుంది. ఎప్పుడు? ఆత్మకి ఈ కర్తృత్వ భోక్తృత్వాలు లేకపోతే. ఉంటే ఏమవుతుందంటే ఉంటే జీవుడే, ఇంకా అప్పుడు మోక్షం అనే ప్రసక్తి లేదు, ఏదీ లేదు. కాబట్టి ఈ హేతువుతో దాన్ని ముడిపెట్టి చెప్తున్నారు. రథరూప కల్పన ఇప్పుడు ఎందుకు వచ్చిందండి అంటే దానికి జవాబు చెప్పారు ఇక్కడ. రథరూపక కల్పన ఎందుకు వచ్చింది అంటే ఏమని జవాబు చెప్పారు? ఇప్పుడు శంకర భగవత్పాదులు ఏం చెప్పారనమాట, ఈ కల్పన వలన ఒక విషయం మనకి సిద్ధించింది. ఏ విషయం నిర్ణయమైంది? ఆత్మకి కర్తృత్వ భోక్తృత్వాలు లేవు, అవి ఏవో జీవుడికే ఉన్నాయి. అవి నిజానికి అసలు ఆ జీవుడే ఆభాస. జీవుడే ఆభాస అయినప్పుడు ఆ కర్తృత్వ భోక్తృత్వాలు కూడా ఆభాసే. అది అలా ఉంచు. ఆత్మకి లేవు. ఆత్మకి లేవు కాబట్టే మనం ఆ ఆత్మతత్వాన్ని పొందగలగటం అన్నది ఉపపత్తి సాధ్యమవుతున్నది, లేకపోతే అది సాధ్యం కాదు. అంటే ఈ రథరూపక కల్పన వలన నీవు కర్తృత్వ భోక్తృత్వాలు కలిగినటువంటి నీవు అని అనుకుంటున్నా నీవు ఆ కర్తృత్వ భోక్తృత్వాలని వదిలిపెట్టేసి ఆ గుర్రాలని సరి అయిన దారిలో తోలుకుంటూ వెడితే వైష్ణవ పదాన్ని, ఆ పదం అంటే అదే చోటు అర్థం, వెళ్ళవలసిన చోటు పదాలు అడుగులు, ఒక అడుగు తీసి ఒక అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అదే పదం ప్రాప్తం అదే. అందుకనే మొట్టమొదట ఈ వల్లికి మొదట్లో ఏం చెప్పారు? ప్రాప్య గంతృ గంతవ్య. అద్భుతమైన ఆయన ఒక్క మాట కూడా స్వామివారు అనవసరంగా చెప్పరు, చెప్పవలసిన దాన్ని విడిచిపెట్టరు. ఇప్పుడు ఇక్కడ ఈ 3 శ్లోకాల వరుసలో 4 శ్లోకాల వరుసలో సాధించబడిన విషయం ఏమిటి అంటే రెండు ఆలోచనలు నీ మనస్సులోనే ఉన్నాయి. ఒకటేమో నిన్ను పట్టుకుని కిందకి లాగుతోంది, రెండవది అలా ఉంది. నువ్వు కిందకి లాగబడి విసుగెత్తితే ఏమిటి నేను ఇలా పోతున్నానని నీకు కొంచెం ఆలోచన వస్తే, ఓహో నేనే కదా, నా స్వరూపాన్ని నేనే కదా అని నువ్వు ఆలోచించుకోవాలి. దీనికి నీకు ఒక చక్కటి రథం అనే రూపకం ద్వారా, దానికి రథము, గుర్రాలు, వాటికి కనిపించే దోవలు, ఆ రథానికి ఓ సారథి, ఇవన్నీ కల్పించి నీకు చెప్పాము. నువ్వు దీన్ని సరిచూసుకుని ఆ విధానంగా వెళ్ళు. ఇది ఈ మొట్టమొదటి ఈ 3వ వల్లిలో మొదటి 4 శ్లోకాల యొక్క
తాత్పర్యం ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు. బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ అనే ఈ శ్లోకానికి తర్వాత అలాగే ఆ తర్వాత రాబోయే శ్లోకాలకు కూడా ఇదే మార్గదర్శనం అవుతుంది. ఈ విధంగా ఈ 3 శ్లోకాలు ఒక యూనిట్గా కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే మనకి సరి అయినటువంటి జ్ఞాననిష్ట కలిగి కర్తవ్యనిష్ట కలిగి ఆ మనస్సు బుద్ధి చేత సరి అయిన దారిలో లీడింగ్ చేయబడి ముందుకు తీసుకువెళ్ళబడుతుంది అని అర్థం అవుతున్నది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.